అంటే ఎందుకు ఇలాంటిది తెరపైకి తీసుకొస్తున్నారు? తెలుగు వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటది అని జెప్పి. అది అంటే యాక్చువల్‌గా ప్రొడ్యూసర్స్ చేతిలో కూడా ఏం లేదండి. అంటే హ్మ్. త్రూ ఈ కార్పొరేట్ సంస్థలయిపోయిన ఛానెల్స్ అయ్యేసరికల్లా అక్కడ ఎక్కడెక్కడోళ్ళో వాళ్ళు క్రియేటివ్ హెడ్స్‌గా ఉంటున్నారు. హ్మ్. ఇది ఒక ఫస్ట్ తీసుకురావడం పల్లవి అనేది అమ్మాయిని అంటే మంచి పెర్ఫార్మర్ అని తీసుకొచ్చారు. నాకు తెలిసి పల్లవే ఫస్టు. హ్మ్. హ్మ్. అలా అలా ఒక అంటు జబ్బులాగా అయిపోయిందనమాట. హ్మ్. హ్మ్. వాళ్ళనే పెట్టుకోండి అనే పరిస్థితి. ఇప్పుడు మేము ఒక సీరియల్‌లో నేను చెప్పాను ఇందాక హీరో మదరు హ్మ్. కేరళ. హ్మ్. ఆమె అసిస్టెంట్‌కి, ఆమెకి ఫ్లైట్ అప్ అండ్ డౌన్. అబ్బా! ఒకప్పుడు నేను 'తలంబ్రాలు' అని ఇందాక చెప్పాను మీకు. హ్మ్. విజయ్ హ్మ్. కుమార్ గారి హ్మ్. సీరియల్లు. విజయ్ కుమార్ గారి సీరియల్ నాకు పొలాచి వేరే ఆర్టిస్టులు అంటే నేను అప్పటికి నేనే కొంచెం సీనియర్‌ని. హ్మ్. విజయ్ కుమార్ గారని చెన్నై నుంచి. హ్మ్. నాకు ఒక టికెట్ ఎయడానికి 100 సార్లు ఆలోచించారండి. ఒక్కసారి జస్ట్ పైలట్స్ అది గూడా. హ్మ్. 1 హ్మ్. వీక్ పైలట్స్ చేసుకొని రావడానికి. ఇవాళ ప్రతి సీరియల్‌లో 8 మంది, 10 మంది ఆర్టిస్టులకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్. అసిస్టెంట్‌లకి. 2 టైమ్స్ మళ్ళీ. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ వీక్ అంటే వాళ్ళని ఫస్ట్ తారీఖు తీసుకురావాలా, 7కు పంపించాలి. హ్మ్. మళ్ళీ 20కో 20 తీసుకురావాలి. హ్మ్. 2 సార్లు నెలకి ఈ 8 మందిని ఇటు తీసుకురావాలి, అటు తీసుకెళ్ళాలి. హ్మ్. గెస్ట్ హౌస్‌లో పెట్టి భోజనాలు పెట్టాలి. హ్మ్. వాళ్ళు కోరిన ఫుడ్డు. హ్మ్. వాళ్ళు కొత్తల్లుడు గూడా కోటీశ్వరుడికి కొత్తల్లుడికొచ్చినోడు గూడా అన్ని అన్ని గొంతెమ్మ కోరికలు హ్మ్. కోరరు. హ్మ్. ప్లస్సు ఇప్పుడు మనం అనుకోండి నేను ఎగ్జాక్ట్ 8:30 9కి షూటింగ్ స్టార్ట్ అవుద్ది. హ్మ్. 8:30 విత్ మేకప్‌తో ఉంటాయి. ఎనీ టైమ్ ఏమన్నా గాని అది భారీ వర్షం పడనియండి, ఏదన్నా గానియండి. హ్మ్. 8:30 విత్ మేకప్‌తో ఉంటా. నాకు అలవాటది. 9:30 అవుతుంది. హ్మ్. పేకప్ అయ్యేసరికల్లా. వీళ్ళేంటి ఇప్పుడొచ్చే హీరోసు అవి రాగానే పక్కన జిమ్ములు చూసుకుంటున్నారు. ఎందుకంటే నైట్ హ్మ్. మంచి తండూరి చికెన్‌లు తెప్పిస్తున్నారు. గ్రిల్ చికెన్‌లు హ్మ్. తింటున్నారు. జిమ్ చేసుకొని ఫోన్‌లు కూడా లిఫ్ట్ చేయరండి వాళ్ళు. నేను కూడా ఒకటి విన్నానేంటంటే ఓహ్! యాక్ట్రెసెస్‌లో అంటే హీరోయిన్స్ అది అలుగుతున్నారు అని ఆ! చెప్పి. అలగటం అలిగితే ఏంటండి? బ్రతిమాలి తీసుకురావాల్సొస్తుంది. అలగటం ఏంటి? ప్యాంపర్ అవును. చేయాల్సొస్తుందని చెప్పి. అవును. నేను చెప్పిన సీరియల్‌లో హ్మ్. ఆ సీరియలే గాదు. 'దేవతలార దీవించనని' ఒకటి చేశాను. అన్ని హ్మ్. హ్మ్. సీరియల్స్ ఆల్‌మోస్ట్ ఆల్. వాళ్ళు హ్మ్. 9:30, 10 వరకు లొకేషన్‌కి రారు. జిమ్ములు చేసుకొని ఆరాంగా ఏం భయం ఉండదు. షూటింగ్ ఆగిపోయిన సందర్భాలు ఎన్నో బోలెడు. హ్మ్. కెమెరాలు హ్మ్. పక్కన పెట్టుకొని కూర్చున్న అయినా గూడా వాళ్ళని అనరు. ఎందుకంటే ఛానెల్‌లో వీళ్ళకి త్రూ ఛానెల్ ఉంది గాబట్టి, హ్మ్. వీళ్ళు ఛానెల్ కింద ఇదే గాబట్టి ఏం మాట్లాడట్ల. సో, ఈ కళారంగ పైపెచ్చు ఖర్చండి. ఇప్పుడు మనం ఇక్కడ లోకల్ ఆర్టిస్టులనుకోండి, ఒక పాత డొక్కు క్వాలిస్‌లో హ్మ్. ఒక 6గురిని తోసేస్తారు. లొకేషన్ తీసుకెళ్ళటానికి. హ్మ్. మళ్ళీ వాళ్ళ లేడీస్ అమ్మాయిలు వాళ్ళలో పెళ్ళైనోళ్ళు ఇప్పుడుంటారు. పసిపిల్లలు ఎదురు చూస్తుంటారు. అమ్మొస్తుందా? హ్మ్. ఎప్పుడొస్తది అమ్మ అనేసి. అసలు వాళ్ళు కూడా పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నారు. ఏది చిన్న చిన్న అంటే ఇంక దాని తర్వాతొచ్చే పిన్ని క్యారెక్టర్‌లు ఎవరన్నా హ్మ్. గానియండి. ఫస్ట్ ఏమో 5:00 ఎక్కిస్తారు. లాస్ట్‌లో వాళ్ళని దింపి, మణికొండలు వీళ్ళని దింపి, ఇక్కడ దింపి, ఏదన్నా మన ఈ సైడ్ అంటే వీళ్ళొచ్చేసరికి 12, 1 గంట అవుతది. ఏవండీ మళ్ళీ పొద్దున్న 5కి వస్తామండి అంటే, హ్మ్. వాళ్ళకొక పర్సనల్ లైఫ్ ఉంటది. హస్బెండ్ ఉంటాడు, పిల్లలుంటారు. వాళ్ళకి ఒక పూట కాకపోయినా వండి పెట్టుకోవాలి, చూసుకోవాలి. ఇవన్నీ ఏమి లేవు. అదే వాళ్ళైతే హీరోకి ఒక కారు. అందులో ఎవడు ఎక్కకూడదట. హ్మ్. హీరోయిన్‌కి ఒక కారు. చిత్రమందిర్‌లో ఆ మధ్య పెళ్లి సీన్‌లు 3 అంటే నా కొడుక్కి, హీరో చెల్లెలికి అయింది పెళ్లి. హ్మ్. ఆ 5గురు ఆర్టిస్ట్ హీరోకి, హీరోయిన్‌కి మరదళ్ళు క్యారెక్టర్స్ ఇద్దరికి, హీరోకి ఒక రూము. హీరోయిన్‌కి హ్మ్. వాళ్ళ రూమ్‌లోకి ఎవరు రాకూడదు. మేము లొకేషన్‌లో పడున్నామండి. మేము లొకేషన్‌లో పడున్నాం. హ్మ్. 'దేవతలార దీవించని' హీరో గూడా ఇలాగ సీబీసీ స్టూడియో అని ఉంటుంది మన హ్మ్. మొయినాబాద్ లోపల. అందులో 3 రూములు. మన నా కాంబినేషన్ చేసింది ఈమె మన రాధిక గారి చెల్లెలు. హ్మ్. హ్మ్. హీరోయిన్ ఆమె పేరు అవును. హ్మ్. ఆవిడండి. ఆ! మర్చిపోయాను. ఆవిడ. హ్మ్. ఆమెకి ఒక రూమ్ గావాలి. ఎందుకంటే చెన్నై గాబట్టి, ఒకప్పుడు సినిమా హీరోయిన్ గాబట్టి, హ్మ్. ఆమెకు ముగ్గురు అసిస్టెంట్స్ వస్తారు. ఒక రూమ్‌లో లేడీసు చిన్న పిల్లల క్యారెక్టర్‌లు ఉంటారు గదా! నా వైఫ్ అవును. ఉషా హ్మ్. గారు ఆమె. హ్మ్. అట్లా వాళ్ళందరూ ఉంటారు హెయిర్ డ్రెస్సర్స్. జెంట్స్‌కి ఒకటే రూమ్ ఉంది పైన. సెట్ అనమాట. హ్మ్. హీరో గాడికి ఇచ్చారు. ఒక 20 ఎపిసోడ్‌ల తర్వాత పెదనాన్న క్యారెక్టర్ నాది నిప్పు నాగరాజు అని అదిరిపోయింది. కామెడీ విలన్ చుట్ట తాగుతూ అలా హ్మ్. విలేజ్ నుంచొచ్చి ఈ కిరికిర్లు పెడుతుంటా అందరికి అట్లా. ఆ హ్మ్. టైప్ అనమాట. మంచి క్యారెక్టర్. అయితే 2 డేస్ కూర్చున్నా సార్ మేనేజర్ వచ్చి ఈ రూమ్‌లో రిలాక్స్ అవ్వండి సార్ అన్నాడు. కూర్చున్నాను మేకప్ పోతున్నాను. 2 రోజులు వాడు ఇలా చూసాడు కిందకి మీదకి. హ్మ్. మూడో రోజున ఎవరో వస్తే అంటే ఆ 2 రోజులున్న అనీజీని ఎలా తీర్చుకోవాలా వీడి మీద అంటే నేనెవరో తెలీదు హ్మ్. సీనియర్‌నని. హ్మ్. వీళ్ళు వచ్చినోళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి గదండీ! వచ్చినప్పుడు ఏవండీ ఈ రాధాకృష్ణ గారు ఈయన 15 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాడు. అంటే నమస్తే అండి నమస్తే. అతను నేనెవరో తెలీదని ఎవరో వస్తే కావాలని ఆ 2 డేస్ ఇది పెట్టుకొని ఏవండీ మీరు మాట్లాడమాకండి. మీ వాయిస్ అంటే నాకు ఇరిటేషన్ వస్తుందన్నాడు ఆడు హీరో. చాలా సీరియస్‌గా అసలు స్టన్ అయిపోయాను. ఏంటి ఇలా అన్నాడేంటి ఇతననేసి. మీరు మాట్లాడమాకండి. మీ గొంతు ఇంటేనే నాకు ఇరిటేషన్ వస్తుందన్నాడు.
వాడేమో బెడ్ మీద ఇలా కాళ్ళు పెట్టి 6'3" ఉన్నాడు. డ్రెస్సులు మొత్తం పరిపించేసి కావాలని బెడ్ మీద కూర్చోకూడదని ఏసీ దగ్గర కూర్చొని తగ్గుతున్నాడు. ఫుల్ డ్రై కాఫ్ వాడికి. నేను ఒక సెకండ్ ఆలోచించి లేచి కుర్చీ తీసి వేసి కొట్టానండి. ఎంతవరకు మరి హీరోని కొట్టానండి. మొత్తం షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయింది మొత్తం. కొట్టేసిన పోయాను ఇట్లా కొడక ఒక్క తన్ను అన్నానంటే బెంగళూరు బోర్డర్లో పడతావు కొడక, మళ్ళీ రా నా సంగతి తెలియదు, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి, ఏమనుకుంటున్నారు నకరాలు చేస్తున్నావు అబ్బే సాలే, ఏమనుకుంటున్నావు బే అనేసి తిట్టు. ఇలా అయిపోయాడు. ఇలా అయిపోయి మేనేజర్ వర్మ అనేసి ఫోన్ చేశాడు. వర్మ గారు వచ్చాడు. ఏంటి వర్మ ఇది పరిస్థితులు అన్నాడంటే తిట్టేశాడు మొత్తం అని. ఏమనుకుంటున్నావు ఆయన అంటే, ఆయన ముందు నువ్వు ఎంత ఆఫ్టర్ ఆల్, నువ్వు ఒక సీరియల్ హీరో కాగానే ఆయన తోపు అయిపోయినావు అని చెప్పి తిట్టేస్తే అప్పుడు తెలిసింది నేనేంటి. అదే ముందు చెప్తే ఆ గొడవ ఉండదు కదా, ఎవడో బేకారుగాడు వచ్చింది అనుకుంటాడు. వీళ్ళేమో ఇలా చేస్తున్నారండి. హీరోలకి పెద్ద పెట్టేసి నెత్తిని కూర్చోబెట్టుకొని వాడు మళ్ళీ 7కి వెళ్ళిపోతాడట, 10 గంటలకు వస్తాడు ఆ హీరో. ఇప్పుడు ఈ సీరియల్ మా టీవీలో వస్తుందండి 6:30, అందులో హీరో వాడే సార్. తెల్లగా ఉండేవాడు కాదు అంటే నేను విన్న కంప్లైంట్ ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళైతే మాత్రం వాళ్ళైతే పాపం ఓవర్ టైం అయినా చేస్తున్నారంట. విన్న కంప్లైంట్ మన వాళ్ళైతే సాయంత్రం 6 దాటి 7 దాటేసరికి అమ్మో నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతున్నారంట. ఈ కంప్లైంట్ ఏంటండి? నేను లేదండి, ఇది కావాలని ఇచ్చేసింది అంతే. ఇప్పుడు ఒకళ్ళ మీద ఇప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్ కలగాలంటే ఇంతే కదండి. ఇప్పుడు వాళ్ళ చేతిలో లేదండి, తీసుకునే అవకాశం లేదు ఎవరి చేతిలో. ఛానల్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, క్యారెక్టర్స్. వీళ్ళ చేతిలో లేదు కాబట్టి ఏదో ఒక మరక అంటించాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా బురద చల్లుకుంటున్నారు, పచ్చిపూతులు తిట్టుకుంటున్నారు. వాడే దొంగ అంటే ఈడే దొంగ. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే, మనం ఇది అంటేనే జనాలు నమ్ముతారు పబ్లిక్. ఎలాగో వాళ్ళు ఏమండి వాళ్ళు కాదు మాకు ఎక్కువైపోతుంది బడ్జెట్, దానివల్ల ఏమవుతుంది. నాకు రీసెంట్గా ఒక సీరియల్ చేస్తున్నాను, సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు పేమెంట్ లేదండి. నేను కనుక ఒక రెంటెడ్ హౌస్లో ఉండి నా పిల్లలు చదువుకునే స్టేజ్లో ఉంటే నేను కారు కూడా ఇయ్యం. నా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. మనం లేదు, పేమెంట్ లేదు. అడిగితేనేమో బ్యాడ్గా ప్రచారం. నేను ఇదే అంటున్నానండి, అందరూ ఒక గ్రూప్స్, ఇప్పుడు బెంగళూరు ఆర్టిస్టులు మొత్తం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు, ప్రొడ్యూసర్స్ క్రియేట్ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు ఏదైనా అన్నామనుకోండి, చిన్న బాగా నెగిటివిటీ ఎక్కువైపోయిందండి. చిన్న ఇదంటే చాలా ఒక ఫోటో పెట్టి చిన్న మ్యాటర్ పెడితే మనం ఉండం ఇక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు అవసరం లేదు. నేను డిసైడ్ అయిపోయాను. నాకు ఎలాగూ వేరే బిజినెస్లు దిగాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి 2 సార్లు కింద పడ్డా, ఇప్పుడు నిలబడ్డాను బిజినెస్ పరంగా. ఆర్టిస్ట్గా అంటారు, నేను కావాలని పిలిస్తే 100% చేస్తాను, లేదంటే మూవీస్ ప్రయత్నాలు చేస్తాను. ఎందుకంటే ఈ బాధలు ఇప్పుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఏమని, పరచూర్ బ్రదర్స్ ఒకసారి స్టోరీ డిస్కషన్కి వస్తే తెల్లవారుజామున 5:30 పోతే అప్పటికే ఆయన ఇలా కూర్చొని ఉన్నాడట గంభీరంగా, టిఫిన్ తినేసి. ఆయన రాబోయాడు ఆ టైం కనుక్కొని పరచూర్ బ్రదర్స్ వెళ్ళారట. అప్పుడు పరచూర్ బ్రదర్స్ చెప్పారు, అది నా మనసులో బాగా నాటుకుంది. బ్రదర్, 1 లక్ష రూపాయలు పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు, టైం అనేది నిమిషం పోతే రాదు బ్రదర్, కాబట్టి ఇక నుంచి అయినా టైం కొండండి అంటే వాళ్ళు వణికిపోయారట రామారావు గారు అంటే. వాస్తవం. అందుకని రామారావు గారు అంత నటుడయ్యాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటవుతుంది, వయసు అంతా అయిపోతుంది, 15 days ఇచ్చి 3 రోజులు వాడుతున్నారు. వేరే వాళ్ళు ఈ 3 రోజుల తర్వాత ఒక సినిమాలో 3 days వచ్చింది అనుకోండి. నిన్న 3 days బ్రహ్మాండంగా చేసిన ఒక మూవీలో అలాంటి ఆఫర్ వస్తే ఏమంటే ఆ వీక్స్లో మనం ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాలి. లేదు సార్ మీకు ఉంది, అది భలేవాళ్ళు మీకు ఉంది అంటారు. ఉంటుంది ఆ 3 రోజులు ఇది వదిలేసుకుంటాం సినిమా. అదే నా లైఫ్ టర్న్ అవ్వచ్చు కదా. కరెక్ట్. ఆ రోజు వచ్చి షూటింగ్ లేదంటారు. ఏంటి అంటే ఏమైందంటేనండి మళ్ళీ ఒక కహాని వినిపించడం. సమాజమే అబద్ధాల పుట్ట అయిపోయిందండి. ఒకప్పుడు ఎథిక్స్ ఉండే మనుషులకైనా ఏదైనా, ఇప్పుడు కళ్ళ ముందు చూస్తూ అబద్ధాలు ఆడటం, ఎదుటివాడి జీవితం నాశనం అయిపోయినా పర్లేదు మనకెందుకు అనుకోవటం, ఇలా చేస్తున్నారు. సార్ నేను మీ ముందు కథ అంతా విన్నాను కదండి, ఇందులోకి రాకముందు నేను విన్నదంతా అర్థమైన తర్వాత ఏంటంటే, మీరు 10 ఎకరాలు ఎంతో అమ్మేసుకున్నారు, కార్లు అన్ని అమ్మేసుకున్నారు. నాకు అనిపించింది మీరు ఫస్ట్ నుంచి ఒక ప్యూర్ సోల్ లాగే పాపం ఉన్నారు. ఈ సమాజంలో ఎంతో మంది నటులను మీరు చూసుంటారు, నిజమైన నటులు. ఈ సమాజంలో నటించే వాళ్ళని ఎంతో మంది చూసుంటారు, వాళ్ళు దెబ్బేసి ఉంటారు మీకు, నాకు తెలిసి. సో అలాంటి వాళ్ళని చూశారు, ఇప్పటికీ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే ఎంత వచ్చినా ఈ రంగంలో, ఈ కళారంగంలో కూడా చూస్తూనే ఉన్నారు. కానీ అంత గట్సిగా ఎలా కొట్టారండి అసలు నాకు అర్థం కాలేదు. ఒక సీరియల్ అంటే దీని తర్వాత మొత్తం బ్యాన్ చేస్తారేమో ఏదన్నా, ఆ భయం వేయలేదండి మీకు? మరి అంతే. ఇప్పుడు ఆత్మ అంత దారుణంగా మాట్లాడేటప్పుడు ఎందుకు అవుతామండి మనం? వాడు ఎవడో ఆఫ్టర్ ఆల్ వాడు పైపెచ్చు. నిరోష గారు ఇందా చెప్పానే, రాధిక గారి చెల్లెలు నిరోష గారు, ఆవిడని కూడా మదర్ రోల్ ఆమెను మీద చెయ్యనీడు అతను, సూట్ నలిగిపోద్దట. అంటే సూట్లు నలిగిపోతే టైపులో వాడు యాక్టింగ్ ఏం చేస్తాడండి? నేను పెద్దనాన్న కదా, అరే అబ్బాయి ఊరుకోరా అంటే అట్లా వేయొద్దంట. అంటే ఏం చేయాలి? ఇలా స్ట్రైట్గా నిలబడి డైలాగ్ చెప్పాలండి, అది యాక్టింగా?
డైరెక్టర్ అయినా వచ్చి కొట్టి లాగిపెట్టి కొడక ఏమనుకున్నావు అంటే అంతే కదా. యాక్టింగ్ అంటే ఏంటండి, నిన్న నేను మీకు ఫోటో చూపిస్తాను కావాలంటే. యాక్టింగ్ ఇప్పుడు వాడికి మట్టి అంటుకోకూడదంటే వాడికట మన హ్యాండ్స్కున్న మట్టి అంటుందంట. చూడండి మొత్తం బ్లడ్ 2 days చేసిన ఆ సీన్. 4 గొడ్డలతో నరికేస్తారు నన్ను. అలా గొడ్డళ్ళు పెట్టడానికి ప్యాడింగ్ పెట్టి 2-3 గంటలు కదలకుండా నిలబడాలి. ఎందుకంటే ఫెవికిక్కులు ఇదైపోతాయండి. పడుకొని గంటలు నాజర్ గారు వచ్చేసి నా మీద పడి బోరుని ఏడుస్తారు. ఇలాంటి సీన్లు బోల్డ్ చేశాను. ఒక స్టేజ్లో పుత్రబొమ్మలో ఊరు మొత్తం మా పెద్దమ్మకు భయపడి, అంటే నేను సెకండ్ ఫ్యామిలీ కొడుకుని, భయపడి ఎవరు నా శవాన్ని తీసుకురావడానికి రాకపోతే జాకీ గారు కొబ్బరి మట్ట మీద ఈడ్చుకొని వెళ్తాడు. ఒక రోజంతా తీశారు కోకాపేట కొండల్లో. ఇలాంటివి చేసాము. వీళ్ళేమో మట్టి అంటకూడదు అన్న బెంగళూరు నుంచి తీసుకో. వీళ్ళందరూ ఎవరో తెలుసా అండి, ఆటో డ్రైవర్లు, పూలమ్ము, అంటే కించపరచడం కాదు. వీళ్ళు పోయి ఎత్తుకున్న బెంగళూరు బ్రీడ్ అయితే చాలు అంతే. బెంగళూరు బ్రీడ్ అయితే చాలు, చెన్నై బ్రీడ్ అయితే చాలు. అంటే 11 కోట్ల మంది 12 కోట్ల మంది తెలుగు వాళ్ళం ఉంటే అది చిన్న పరిశ్రమ అండి, చిన్న పరిశ్రమ అది. కన్నడ మన తెలుగుతో కంపేర్ చేస్తే, కళాకారులతో కంపేర్ చేస్తే, కళాకారులు ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి తెలుగు వాళ్ళే మొత్తం ఇండియాలోనే వేయలేరు. పెద్ద పెద్ద మహానుభావులు, దర్శకులు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇవాళ ఆత్మహత్యలు, నాకు తెలిసి శిరీష అని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఆర్టిస్టు. సో ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళని తీసుకొస్తుంటే మన వాళ్ళు ఆత్మహత్య చేసుకునే స్థాయి. అంతే కదండి. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, వన్స్ ఇందులో దిగిన తర్వాత వెనక్కిపోవటం అనేది లేదు. నేను ఫస్ట్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సీనియర్స్ వైజాగ్ అటు వెళ్ళిపోయి అంటే మ్యారేజ్ ఇట్లా చేసుకున్నా కూడా మళ్ళీ 20 years తర్వాత కూడా మళ్ళీ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ బాగుంది, సీరియల్స్ ఉన్నాయి, లేదా మూవీస్ ఉన్నాయి. ఆ కళాకారుడు అనేది ఇప్పుడు వేరే ప్రొఫెషన్ అనుకోండి, డబ్బులు, కానీ కళాకారుడు అనేది ఒక అదృష్టం చేసుకుంటేనే అంటారు సహజంగా. సింగర్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి. అలాంటిది మరి ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు పెర్ఫార్మెన్స్, ఇప్పుడు నేను ఒక సీరియల్ చేశాను జెమినీలో అండి, 2 హీరోయిన్లు 2 హీరోలు. వాళ్ళకి ఓనమాలు కూడా రావండి, ఇండస్ట్రీ అంటే తెలీదు. చెన్నై నుంచి తీసుకొచ్చారు. కనీసం పోనీ వాళ్ళు ఎక్స్పర్ట్సా వీళ్ళ మీద? అంతకంటే బ్రహ్మాండంగా చేసేవాళ్ళు, బ్రహ్మాండమైన అందగాళ్ళు, అందగత్తెలు మన తెలుగులో బోల్డ్ మంది ఉన్నారు. పడిగాపులు కాస్తున్నారు కృష్ణానగర్లో కానివ్వండి, శ్రీనగర్ ఫ్లాట్లు అద్దెకి తీసుకుని ఉంటూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఓనమాలు కూడా రాదండి యాక్టింగ్లో, కెమెరా సెన్స్ తెలియదు. 4, 2 హీరో 2 హీరోయిన్స్, బ్లాంక్ అనమాట ఫేస్లు. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హీరోయిన్కి అయితే అసలు ఏమి రాదు. మళ్ళీ అసలు అందరూ ఒక ఈగల దోమలా చూసేది మనిషి. ఆ అమ్మాయిని అసలు ఎందుకు పనికిరాని అమ్మాయి అనమాట. ఈమె హీరోయిన్, జూనియర్స్ వచ్చి షాక్ అవడం, అరే ఈ అమ్మాయి హీరోయిన్ అంటే. ఇప్పుడు వేరే సీరియల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అసలు? పోనీ మీరు అన్నట్టుగా పల్లవి ఉంది, ఐశ్వర్య ఉంది, ముక్కుపుడక, వాళ్ళు పర్వాలేదు, ఎందుకు మంచి ఆర్టిస్టులు, మంచి ఫేస్ ఉంది, ఈజ్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళెందుకు స్క్రాప్? మల్లెపూలు 10 రూపాయలకు అమ్ముకునే వాళ్ళని పట్టుకొని, అంటే స్టేషన్ దిగంగానే ఎదురుగా ఎవరుంటే వాళ్ళని, బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టుకొస్తున్నారు. అందరూ వాళ్ళేనండి. ఒక జూనియర్ ఆర్టిస్ట్ నేను చెప్పే పెద్ద ఒక ఛానల్లో హీరో, అతనికి యమ క్రేజీ, అతను ఒక హీరో లక్షణాలే లేవు. మీరు చెప్పినట్టుగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో అన్నాడట, రూమ్లో కూర్చొని శివాలయం దగ్గర పుప్పాలు కూడా, నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నా సీను, అటు రానంటాడు షార్ట్లో. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ దానికి బాధ్యుడు. ప్రొడ్యూసర్ అంటే అతనే కదా నష్టపోయేది. గంట షూటింగ్ అయిపోతే ఎవరు నష్టపోయి? ప్రొడ్యూసర్ గారు నష్టపోతారు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అప్పుడు డైరెక్టర్ వెళ్ళి లాక్కొచ్చి ఎవరి కోసం వచ్చినారు నువ్వు అనేసి దామ్ తిట్టేసి లాక్కొచ్చి చేశాడు. ఇలా 2-3 సార్లు జరిగింది ఆ హీరో వల్ల. అతను అందరిని సతాయిస్తాడండి. నేను ఆ సీరియల్లో 8 మంది వాళ్ళు ఉన్నారు, 3 మేము, నేను నా వైఫ్ నా కొడుకు, మొత్తం మెయిన్ రోల్స్. నేను 7 months నుంచి చేస్తున్నాను. ఇంతవరకు ఫస్ట్లో 2-3 సార్లు విష్ చేస్తే చేయలే ఎవరు నన్ను. వాళ్ళంతా ఒక గ్రూప్గా కూర్చుంటారు, మేము అక్కడ దూరంగా కూర్చుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్లో అంటారా తెలియదు. ఇప్పుడు మీరు ఉన్నారు దర్శన్ గారు, మళ్ళీ రేపు కనపడితే హాయ్ అండి అంటామా లేదా? ఒకసారి పరిచయం 6 నెలల్లో ఒక్కసారి కూడా నన్ను పలకరించలేదండి ఎవరు. ఇలాంటి సందర్భాల్లో యాక్టింగ్ కూడా ఏం చేస్తాం, ఇప్పుడు ఒక ఆర్టిస్టుల మధ్య ఒక ఇది ఉండాలి. అలా చీప్గా చూస్తే మనలోంచి, నేనంటే సీనియర్ కాబట్టి అన్ని వదిలేస్తానండి. అంటే ఐ మీన్ షార్ట్ పోయినప్పుడు మనం ఏం చేయాలో పెర్ఫార్మెన్స్ అది చేస్తాం అంతే. కొత్తవాడు అనుకోండి, ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు గ్రూపు మొత్తం హైదరాబాద్లో దాదాపు 56 సీరియల్ జరుగుతున్నాయి. ఒక్కొక్క దాంట్లో 8 మంది ఉన్నారు. అందరు కలిపి కూడా ఒక గ్రూప్ వాట్సాప్. ఇలా బెండ్ అవ్వద్దు, ఇలా తగ్గొద్దు, సాధించండి, ఫుడ్ రాత్రిపూట కూడా ఇదే కోరింది తెచ్చుకోండి
అన్నిటికీ ఒక కారే 9ంటికి వస్తామని చెప్పండి, 7ంటికి వెళ్ళిపోతామని చెప్పండి, ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. పేమెంట్ కూడా నాకు ఇంత ఇస్తున్నారు కాబట్టి నువ్వు కూడా అంతకంటే ఎక్కువే అడుగు, వీళ్ళు ఇస్తారు, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు. యూనియన్ ఫామ్ అయ్యారు. లేదు, యూనియన్ ఉంది. ఎందుకు దరిద్రపు యూనియన్? టీవీఆర్, నేను సీనియర్ మెంబర్ని టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్లో, సీనియర్. ఏముంది, రీసెంట్ కూడా ఎలక్షన్లు జరిగినాయి, మార్పు తెస్తాం, తోస్తాం, తీస్తాం అన్నారు. ఏమీ లేదు, ఏమీ లేదు, చిన్న మార్పు లేదు, చిన్న ఒక ప్రయత్నం కూడా లేదు ఎవరు కూడా.